అండి. నైట్ టైం వండిన అన్నం మిగిలిపోతే ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా అయిపోయి ఫ్లఫీ టేస్టీ ఊదప్పాలని చేసేద్దాం పదండి. ఇందుకోసం ఒక కప్పు అన్నం తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, అర కప్పు వరకు పెరుగు, ముప్పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి కనీసం ఒక 20-30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఈ అన్నం రవ్వని మిక్సీ జార్‌లోకి వేసుకొని, అలాగే పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వన్ డైరెక్షన్‌లో బాగా కనీసం ఒక 2, 3 నిమిషాల పాటు బీట్ చేసుకున్నాక వంట సోడాను కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గరిటెడు పిండి పోసుకోవాలండి. మందంగానే వేసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేసేయకూడదు. ఇప్పుడు పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, అలాగే కొత్తిమీర, ఆయిల్ వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్‌లోనే దీన్ని ఒక 2 నిమిషాలు కాల్చుకున్నాక ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్‌స్టంట్ అన్నం ఊదప్పాలు అనేటివి రెడీ.